మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సో చాలా ఆసనాలు ఇప్పటికే సార్ మనతో చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్తో పాటు పొట్టలు పెరిగిపోయినటువంటి గ్యాస్, ఇంకా కొవ్వు, అంటే మనకు చాలామందికి కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ 20s ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఇవి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. అంటే మన వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ అండ్ అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూ సమస్య తగ్గించడానికి కూడా సార్తో మాట్లాడేది ఎలాంటి ఆసనం ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కమింగ్. సో అండ్ ఈ రోజు మాకు రెండు కలిపి చెప్తానని చెప్పారు, అండ్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అండ్ అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూ. ప్లీజ్ దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో అందుకే దీని సాంస్క్రిట్ లో ఏమంటే పవన ముక్తాసనం అంటాం. పవనం అంటే గాలి, ముక్త అంటే మేకింగ్ ఫ్రీ అనమాట. సో మన టమ్మీలో ఏవైతే అన్వాంటెడ్ గ్యాసెస్ ఫామ్ అవుతాయో మీరు చూస్తుంటారా, మనం ఏదో మీటింగ్ లో ఉంటాం, సడన్ గా తేన్పులు వచ్చేస్తుంటాయి, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవడానికి ఇది అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చాలా చాలా యూస్ఫుల్ ఆసనం అనమాట. సో దీంట్లో కూడా మళ్ళీ మనకు 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ అన్ని మనం 1 by 1 మన వ్యూయర్స్ కి చూద్దాం. సో ఇంకా ఏదైనా మీకు డీప్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ స్క్రీన్ పై ఎంత నంబర్ వస్తుందో ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ అండ్ అలానే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సార్ నెంబర్ అయితే కింద ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ రెండింటికి సంబంధించిన ఆసనం అనేది చూసేద్దాం. ఫైన్. మీ లెఫ్ట్ లెగ్ ఫ్లాట్గా ఫ్లోర్ మీద అలాగే పెడుతూ, ఓకే, రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి 90 degrees పైకి, స్ట్రైట్గా పైకి, రైట్. ఇప్పుడు నీ దగ్గర ఫోల్డ్ చేయండి, రైట్. 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, రైట్. సో అది ఆ థైని అలా అబ్డమిన్ పైన మీరు ఎంతవరకు ప్రెస్, లెఫ్ట్ లెగ్ లేవకూడదు, ఓకే, రైట్. సో ఎంతవరకు ప్రెస్ చేయగలిగితే అంతవరకు ప్రెస్ చేయండి, రైట్. సో ఇప్పుడు మీ టమీ పైన మీకు ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా. యా. సో ఈ విధంగా టమీ పైన ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఇది అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన పొట్టలో పేరుకుపోయిన అన్వాంటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, మన కొన్నిసార్లు అసలు ఈ గ్యాసెస్ వల్ల నిద్రలేని సమస్యలు కూడా వస్తాయి. సో మీరు ఇన్సామ్నియా నుంచి బయటపడడానికి కూడా ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. సో స్టార్టింగ్లో మీరు ఎంతసేపు చేయగలిగితే, మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీ తల పైకెత్తండి, యా, చిన్ని మీ నీకి టచ్ చేయండి, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అల్టిమేట్. కాకపోతే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే మాత్రం ఈ లాస్ట్ చూపించిన ఆప్షన్ వదిలేసేయండి. అంటే తల పైకెత్తి చిన్ని నీకి టచ్ చేయడం ఏదైతే ఆప్షన్లో, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, రైట్. అది కాకుండా అంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారు కదా. యా. సో మామూలుగా మీరు ఇలా థైని ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెగ్ నుంచి చేయండి, రైట్. నీ దగ్గర ఫోల్డ్ చేయండి, రైట్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు తల పైకి ఎత్తండి, రైట్, వెరీ గుడ్. ఈ అదర్ లెగ్ లేవకుండా చూసుకోండి, రైట్. తల కింద పెట్టేసేయండి, ఫైన్. సో స్టార్టింగ్లో మీ ఓపికను బట్టి, మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతసేపు ఉండగలుగుతారు అనే దాన్ని బట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ 5 seconds ఇనిషియల్లో చేసినా పర్లేదు. ఇప్పుడు చేతులు వదిలేసేయండి, చేతులు వదిలేయండి, లెగ్ పైకి స్ట్రైట్ తీసుకోండి, రైట్. ఫ్లాట్గా కింద పెట్టండి, రైట్. సో ఇప్పుడు ఇదే మనం 2 legsతో చేస్తాం, ఓకేనా, రైట్. 2 legs పైకి లిఫ్ట్ చేయండి, రైట్. ఫింగర్స్ ఇంటర్లాక్, నీ దగ్గర ఫోల్డ్ చేయండి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ప్రెస్ చేయండి, రైట్. సో ఇక్కడ కూడా మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీ తల పైకెత్తి చిన్ని నీకి టచ్ చేయండి. బట్ ఒకటే కండిషన్, మేక్ షూర్ మీకు నెక్ పెయిన్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫైనల్ పోస్చర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీకు నెక్ పెయిన్ ఉంటే మళ్ళీ అన్నెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు. నెక్ పెయిన్ అగ్రివేట్ అవుతుంది కాబట్టి ఈ తల పైకి ఎత్తే లాస్ట్ స్టేజ్ అవుతుందో దాన్ని వదిలేసేయండి. ఓకే, యా, నెమ్మదిగా చేతులు వదిలేసేయండి, రైట్. లెగ్ స్ట్రైట్గా పైకి తీసుకోండి, రైట్, రిలాక్స్. సో 1 shot 2 birds అన్నట్టుగా దీంతో మీ అబ్డమిన్ ఫ్యాట్ తగ్గడమే కాకుండా మీ పొట్టలో ఉన్న అన్వాంటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో సింపుల్గా మీరు బెడ్ పైన కూడా చేసేసుకోవచ్చు. మేము ఇక్కడ కింద ఫ్లోర్ పైన మ్యాట్ వేసి చూపిస్తున్నాం. మీరు ఒక ఫ్లోర్ పైన కూర్చొని పరిస్థితి కనుక ఉంటే సోఫా పైన కానీ బెడ్ పైన కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో నెమ్మదిగా లేచి కూర్చోండి, రైట్. సో ఏ ఆసనం చేసినా కూడా మీరు ఖచ్చితంగా ఒక 1-2 minutes మీరు రిలాక్స్ అవ్వాలి ఆసనం అయిపోయిన తర్వాత. ఎందుకంటే సడన్గా మీరు లేస్తే కనుక కొంచెం ఆ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అండ్ సడన్ షిఫ్ట్స్, సడన్ జర్క్స్ ఏ ఆసనం చేసినప్పుడు కూడా చేయకూడదు. దానివల్ల మీకు మజిల్ క్రామ్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము రెండింటికి సంబంధించి ఆసనం అనేది చేసాం. ఇది కూడా తిన్న తర్వాత చేయాలా, మార్నింగ్ చేయాలా, ఏ టైంలో చేసుకుంటే బెస్ట్ అంటారు?
సి మళ్ళీ సింపుల్ కామన్ సెన్స్ లాజిక్ అండి. Mm. ఇది డైరెక్ట్‌గా దేనిపైన ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది? టమ్మీ. టమ్మీ పైన. సో మీరు తినగానే టమ్మీ ఫుల్ అవుతుంది. అవును. రైట్? సో అప్పుడు చేశారనుకోండి ఇంకొన్ని పరిస్థితుల్లో వామిటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంది. రైట్? సో ప్రిఫరబుల్లీ ఆల్వేస్ ప్రతి ఏ ఆసనమైనా కూడా మీకు అవకాశం ఉంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం బెటరు. Mm. లేని పక్షంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు తిన్న తర్వాత కనీసం అంటే మోడరేట్ ఫుడ్ మళ్ళీ. Yes. మళ్ళీ మీరు ఏదో ఫంక్షన్‌కి వెళ్ళి హెవీగా తింటే అది వేరే విషయం. Mm. రెగ్యులర్‌గా లైట్‌గా తినే మోడరేట్ ఫుడ్ ఏదో Mm. అది తిన్న తర్వాత కనీసం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఓకే. కనీసం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ Mm. తర్వాత చేసుకుంటే మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది. అంటే మీరు అంత ప్రెషర్ ఇవ్వలేరు. Mm. ఆల్రెడీ మీ పొట్టలో గనుక ఫుడ్ Yes. ఉందనుకోండి, ఫుల్‌గా ఉందనుకోండి, మీరు అంత ప్రెషర్ ఇవ్వలేరు. సో అలా ప్రెషర్ ఇవ్వలేనప్పుడు మీరు చేసి పెద్ద ఉపయోగం ఉండదు కదా! Mm. యాహ్! సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. యోగా ఆసనాలు చేసే ముందు మైండ్ కూడా రిలీఫ్గా ఉన్నట్లయితే మీరు చేసిన ఆసనాలు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ. థాంక్ యూ.